ఇవన్నీ చూసారు కదా. ఈరోజు వచ్చేసి మనం దీన్ని అయితే రెడీ చేసాం. చూసారు కదా, దీన్ని అయితే మనం అయితే రెడీ చేసాం. దీని పేరు వచ్చేసి ఫైర్ అలారం. చూసారు కదా, ఇక్కడ మనం ఇది ఉంది చూడండి, ఈ నీడిలో ఉన్న దగ్గర మనం ఏదైనా ఫైర్ దీనికి కానీ తాకిస్తే, స్విచ్ ఆన్ చేసి దీనికి కానీ ఫైర్ అయితే తాకిస్తే బజర్ సౌండ్ అనేది వస్తుంది. ఈ మనకి ఎలాంటి వాటికి అయితే యూజ్ అవుతుంది అంటే, ఏమైనా అపార్ట్మెంట్స్ అలాంటివి అయితే ఉంటాయి కదా, డబుల్ స్టేర్, త్రిబుల్ స్టేర్ అపార్ట్మెంట్స్, వాటిలో కింద అంటుకున్న ఏదన్నా ఫ్లోర్లో అంటుకుంది అనుకున్న మనం ఎక్కడో పైన ఉంటాం, మనకైతే తెలియదు. అలా అయితే దీనివల్ల అయితే మనం ఏంటి, ఇక్కడ మనం దీనికి ఫైర్ తగలగానే బజర్ సౌండ్ అయితే మొత్తం పైన ఉన్న అన్ని ఫ్లోర్లకి అయితే సౌండ్ అయితే వస్తుంది. దాన్ని బట్టి ఇది మనకైతే యూజ్ అవుతుంది. ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో అయితే నేను డీటెయిల్గా చూపించా. సర్క్యూట్ డయాగ్రామ్ కూడా మీకు ఇస్తున్నాను కాబట్టి నేను బాధపడక్కర్లేదు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మన ఫైర్ అలారం. మనకి కావాల్సింది వచ్చేసి మనకి ఒక పీవీసీ షీట్ అయితే కావాలి. ఇలాంటి బాక్స్ షేప్ అయితే నేను తీసుకున్నా కింద బేస్కి. నేను తీసుకున్నాం బేస్కి అయితే. తర్వాత మనకి ఒక పీవీసీ ఎల్బెన్ టైప్ అయితే ఎలాగైతే చేసుకోండి. ఇదైతే చాలా సింపుల్, మన ప్రీవియస్ వీడియోస్లో ఎలా చేయాలో కూడా చెప్పాను. మళ్ళీ కొంచెం తర్వాత మనకి ఇంకొక ట్రైజ్ కావాలి ఎల్ షేప్. ఇలా 2 హోల్స్ అయితే చేసుకోండి. తర్వాత ఇంకో ఎల్ షేప్ అయితే కావాలి, దానికి కూడా ఇలాగా కిందకైతే 2 హోల్స్ అయితే చేసుకోండి. తర్వాత అయితే మనకి స్విచ్కి సరిపడా హోల్డర్ని అయితే చేసుకోండి. ఇలాగైతే హోల్డర్ని అయితే చేశాను పీవీసీ షీట్తో. ఒక స్విచ్ ఎల్ఈడి పట్టాలి. అయితే స్విచ్ అయితే కరెక్ట్గా సెట్ అయింది అందులోకి. అక్కడైతే ఆ హోల్లో అయితే ఎల్ఈడి అయితే పెడదాం అనుకుంటున్నాం. ఎల్ఈడికి నేను 1K రెసిస్టర్ను కూడా యాడ్ చేశాను. మనకి ఆ ఎల్ఈడి అనేది ఓన్లీ ఇండికేషన్కే, పవర్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందని. ఎల్ఈడి అయితే అలాగైతే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగైతే ఒక హోల్డర్ని అయితే రెడీ చేసుకోండి. అలాగైతే పెట్టాలి. ఇప్పుడైతే మనకి మెయిన్ ఆ తర్వాత మీకైతే ఒకటైతే చూపిస్తాను. అయితే మనకి మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి స్టార్టర్. దీన్ని అయితే స్టార్టర్ అని అంటారు. మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ఇది స్టార్టర్ అంటారు. దీన్ని స్టార్టర్ అనేది అంటారు. ఏంటంటే ఇది పాత ట్యూబ్ లైట్స్లో అయితే ఉంటుంది. ఇది బయట అయితే 20 రూపీస్కి అయితే దొరుకుతుంది మనకి. స్టార్టర్ అనేది అంటారు. ఇదైతే మనకి మెయిన్ కాంపోనెంట్. ఇప్పుడు అది ఉంది కదా, అదంతా సేఫ్టీగా ఓపెన్ అయితే చేయాలి. చాలా సేఫ్టీగా ఓపెన్ చేద్దాం. లోపల బల్బ్ అనేది ఉంటుంది, అది మనకు కావాలి. ఓపెన్ చేయాలి. నేనైతే ఓపెన్ చేసేసా. నేనైతే సేఫ్టీగా అయితే ఓపెన్ చేశాను. దాని లోపల ఇంకేముండవు. చూడండి ఉంది కదా, దీన్ని స్టార్టర్ అంటారు. దీని లోపల కొనుక్కున్నట్లయితే వేరే కాంపోనెంట్స్ టెర్మినల్స్ కట్ చేసేయండి. చూసారు కదా, మన చివరన ఆ స్టీల్ పైప్స్లో ఉన్నదా రెండింటికి టెస్ట్ చేయండి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇస్తాను, కంగారు పడకండి. స్టార్టర్ ఎలా పనిచేస్తుంది అంటే, అక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఒకటి లాగా ఒకటి చిన్నగాని విడివిడిగా ఉన్నట్లున్నాయి. హీట్ చేయడం వల్ల ఆ 2 టెర్మినల్స్ అయితే
అటాచ్ అవుతాయి. దానివల్ల పవర్ సప్లై మనకైతే స్టార్టర్ అయితే పనిచేస్తుంది. ఇందాక నేను దీనికైతే హోల్ పెట్టమన్నాను కదా, ఆ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా ఇలా 2 హోల్స్ చేసుకోమని. ఇలా పెట్టలాగా ఎందుకు చేసుకోమని అంటే దీన్ని ఇలా అయితే స్టిక్ దీనికోసం నేనైతే చేసుకోమన్నాను. ఇలాగా ఆ 2 హోల్స్ కరెక్ట్గా దీని సైజ్ ఎంత ఉందో అందులో పట్టేలాగా అదే 2 హోల్స్ అలాగైతే చేసుకోవాలి మనం. దాన్ని అయితే నీట్గా స్టిక్ చేసుకోండి. దీన్ని అయితే ఎలాగైతే పెట్టబోతున్నాను గట్టిగా అయితే స్టిక్ చేసుకోండి. అయితే స్టిక్ అయితే స్టిక్ చేసేసాను. గన్నుని అయితే స్టిక్ చేసేసాను. ఇప్పుడైతే మనకైతే ఒక తర్వాత బజర్ కత్తిరి తీసి బజర్ అయితే కావాలి మనకి. ఒక బజర్ అనేది కావాలి. నీకు చిన్నదైనా వాడచ్చు, నేనైతే పెద్దదైతే వాడుతున్నాను. బజర్ అనేది కావాలి, తీసుకోండి బజర్ని. తర్వాత మనకి ఒక 9 వోల్ట్స్ బ్యాటరీ అయితే కావాలి పవర్ సప్లై ఇవ్వడానికి. 9 వోల్ట్స్ బ్యాటరీ కూడా కావాలి పవర్ సప్లై ఇవ్వడానికి. తర్వాత వచ్చి మనకి నేనైతే పాత బ్యాటరీలు అయితే ఉంటుంది కదా, తర్వాత మనం దాని నుంచి అయితే ఇలాంటి ఒక క్లిప్ అయితే కావాలి. బ్యాటరీ హోల్డర్ అయితే నేనైతే ఇదైతే ఇంట్లోనే తయారు చేసి పాత బ్యాటరీ పై క్యాప్ని యూజ్ చేసి సాల్డరింగ్ అయితే వర్షన్ అయితే చేసి షీట్లను అయితే అంటించడానికి మన పీవీసీ పైప్స్ని షీట్స్ని అంటించడానికి గ్లూ అయితే బాగా పనిచేస్తుంది. పీవీసీ గ్లూ అంటే ఎలక్ట్రానిక్ షాపుల్లో అయితే ఇస్తారు. మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ముందైతే దీన్ని అయితే చూపించాను. తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇలా హోల్ చేసుకోమన్నాను కదా ఒక ఎల్ షేప్ దాన్ని అయితే ఇలా బ్యాటరీ హోల్డర్ అయితే అంటించాలి మనం ఆ ప్లేస్లో. అలాగా అంటించాలి. నేనైతే అంటిస్తున్నాను. అంటించేయాలి. నేనైతే స్టిక్ చేసేసాను. నేనైతే అంటించేసేదాన్ని స్టిక్ చేస్తా గట్టిగా. తర్వాత మనం ఇందాక తీసుకున్న పీవీసీ షీట్కి అలాగైతే స్టిక్ చేయాలి. మనం కరెక్ట్గా అంటించాలి. అలాగైతే ఇప్పుడైతే మనం స్టిక్ చేయాలి. బ్యాటరీ పట్టేలాగా నేనైతే అంటించేస్తున్నా. బ్యాటరీ ఉంది కదా, నేనైతే అంటించేసా. బ్యాటరీ అయితే మనం అలాగైతే పట్టాలి. చూసారు కదా టైట్గా ఉందా కదా, అలాగైతే మనం ఆల్రెడీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మొత్తం అయితే రెడీ చేసేసాను. కిందగా చూపించిన పార్ట్స్లో చూడండి ఒకసారి సరిగ్గా చూసారు కదా. మీకైతే సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాను కాబట్టి కంగారు పడక్కర్లే. అవుట్పుట్ అంటే ఇదే సేమ్. మొత్తం స్విచ్లో అన్నీ ఇచ్చేసుకుని కనెక్షన్స్ అన్నీ చెప్పేసాను. ఏముంది సింపుల్. నేనైతే స్విచ్ ఆన్ చేసి టెస్టింగ్ అయితే చేస్తున్నా. నేను ఆల్రెడీ వాడడం వల్ల అది బ్లాక్ కలర్లో అయితే మారింది. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, అదేం పేలదు, కంగారు పడద్దు. నేనైతే ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేస్తున్నా. ఫైర్ని అయితే అంటించి స్విచ్ ఆన్ చేసి ఫైర్ని అయితే అంటించి ఆ టెర్మినల్ అది ఉంది కదా బల్బు లాగా, దాని దగ్గర అయితే స్టార్టర్ దగ్గర అయితే ఆన్ చేసి అయితే పెట్టండి. నాకైతే చాలా టైం తీసుకుంది. పైన గ్లాస్ ట్యూబ్ అంతా హీట్ అవ్వాలి. ఇవన్నీ చూసారు కదా, స్విచ్ అయితే ఆన్ చేసిన తర్వాత వచ్చిన కదా స్విచ్ కట్టేస్తున్నా ఆగిపోయింది. రెండు విన్నారు కదా బజర్ సౌండ్. చూసారు కదా, ఇందులో హీట్ ఉన్నంత సేపు అలా బజర్ వస్తూనే ఉంటుంది. మన ప్రాజెక్ట్ అయితే వర్క్ అవుతుంది. చూడండి, లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నా. అదేమండి సౌండ్ అయితే ఆగిపోయింది. ఈ స్విచ్ అయితే కట్టచ్చు. అయిపోయింది కదా ఈ వీడియో కింద ఫ్రెండ్స్. ఇది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు.